ఒక ఊరిలో ఒక చిన్న ఇల్లు ఉండేది. అందులో ఒక 5 సంవత్సరాలు గల అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న ఉండేవారు. అయితే ఈ బాలుడిని వదిలి వారి తల్లిదండ్రులు పనికి వెళ్ళేవారు. ఈ బాబు ఒక్కడే ఆడుకుంటూ ఉండేవాడు. వారి అమ్మా నాన్నలు ఎప్పుడు కొట్టుకుంటూ మాటలు అనుకుంటూ ఉండేవారు. అయితే వాటిని వింటూనే ఆ అబ్బాయి ఎదిగాడు. ఇక ఆ అబ్బాయి కూడా అందరితో దురుసుగా మాట్లాడుతూ ఉండేవాడనమాట. వారి ఇంటి పక్కనే ఉన్న మార్గదారిలో నడుచుకుంటూ వెళ్తున్న మనుషులని తిడుతూ వారిపై రాళ్ళు విసురుతూ ఉండేవాడు. అది ఆ బాలుడికి ఆటగా అనిపించేది. మంచితనం అనేది లేకుండా ఆ బాలుడు ఎదిగాడు. ఇది ఇలాగ ఉండగా ఒకరోజు గౌతమ బుద్ధుడు అటుగా వెళ్తుండగా ఆ బాలుడు తన పనిని మొదలుపెట్టాడు. గౌతమ బుద్ధుని మీద రాయి విసరాలి అనుకున్నాడు. జ్ఞానజ్యోతి అయిన స్వామి దివ్య దృష్టితో ముందుగానే పరిస్థితిని తెలుసుకొని ఆ బాలుడికి మంచితనం నేర్పాలి అని ఆ దారిలో వెళ్లకుండా దారి పక్కన ఉన్న ఆ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ బాలుడిని కలిసి మంచితనాన్ని నేర్పించాడు. ఒక చెట్టు కింద కూర్చొని బోధించాడు ఆ బాలుడికి గౌతమ బుద్ధుడు భగవత్ స్వరూపుడిగా కనిపించారు. బుద్ధుడు చెప్పే మాటలను వినాలి అనుకున్నాడు. చూడు నాయనా, నువ్వు ఇలా దురుసుగా మాట్లాడుతూ ఉండొద్దు, మంచిది కాదు. మంచితనం అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి అని చెప్పారు. మంచితనం వల్ల ఈ లోకాన్ని జయించవచ్చు అని చెప్పాడు. ఎదుటి వారిని ప్రేమగా పలకరించు, ద్వేషం స్వార్థం లేకుండా ఉండు. అప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఎప్పుడు ఉంటుంది. నీవు మంచితనంగా ఉండటం వలన నువ్వు నీ మనసుని జయించవచ్చు అని వివరించాడు. ఈ లోకంలో కల్లా అతి చెడ్డది మనసు అని బోధించాడు. మంచితనంతో మెలిగి నీ మనసుని నింపు, అంత మంచి జరుగుతుంది. నువ్వు ఏది అయితే ఇతరులకు ఇస్తావో అదే నీకు కూడా తిరిగి వస్తుందని గౌతమ బుద్ధుడు చెప్పారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, యూ కెన్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.